మనం మాట్లాడదాం. రైట్, మళ్ళీ జాయిన్ అవుతారు సార్. విజయ్ కుమార్ గారు, ఏంటి ఇప్పుడు సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న ఆస్తుల్ని ఒకవేళ డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అయితే తలెత్తుతాయనే కంటే ముందు ఆల్రెడీ జేపీసీతో మీటింగ్ ఏర్పాటు తర్వాతనే వక్ఫ్ సవరణ బిల్లు పైన ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 100 ఏళ్ల నాటి ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఆ పత్రాలు కానీ ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకురావడం కొంచెం కష్టమే కదా. మరి అలాంటప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు డాక్యుమెంట్ కంపల్సరీ కదా, డాక్యుమెంటేషన్ ఏదైనా అంటారు కదా, మరి దాన్ని ఎలా చేస్తారు? అదే కదా ఇప్పుడు మెయిన్ వక్ఫ్ సవరణతోటి ముస్లింలలో భయాందోళనలు వస్తున్నటువంటిది, సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటిది. ఇది ఓటింగ్ కూడా పార్లమెంట్లో జరిగినటువంటి ఓటింగ్ కూడా దాదాపు వ్యతిరేకించారు. 220, 230 వరకు వ్యతిరేకించారు. 250, 80 దాదాపు 50 ఓట్ల తేడానే, 50 ఓట్ల తేడాతో మాత్రమే ఇది నెగ్గినటువంటిది అంశం. అంటే 50 ఓట్ల తేడా అంటే భారతదేశ జనాభా చూసుకుంటే 140 కోట్ల జనాభాలో చూసుకున్నట్లయితే ఆ పర్సెంటేజ్ చూసినా చాలా మంది బిల్లును కోట్లాది మంది ప్రజలు వ్యతిరేకించినట్టే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రధానంగా ఏంటి, వక్ఫ్ సవరణలో ఆదాయ వ్యయాలకు సంబంధించి వక్ఫ్ ఆస్తికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి నియంత్రణ ప్రభుత్వంలోకి వెళ్ళేటువంటి అంశం. ఈ బిల్లు ద్వారా, చట్ట సవరణ ద్వారా వక్ఫ్ ఆస్తులన్నింటినీ కూడా క్రమక్రమంగా ముస్లింల చేతుల నుంచి ప్రభుత్వం చేతుల్లోకి పోతుంది అనేది ప్రధానమైనటువంటి అనుమానము. ఆ భయాలు ముస్లింలలో ప్లస్ ఇతర రాజకీయ పార్టీలలో నెలకొన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మా చేతుల్లో ఉండవు అనే చట్టం కూడా ఏంది, దానికి సంబంధించినటువంటిది మీరు అన్న డాక్యుమెంట్ ఇవేమన్నా లేకపోయినా ఇప్పుడు వక్ఫ్ కిందనే ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి డాక్యుమెంట్ ఏదైనా లేకపోతే అది కలెక్టర్ వచ్చి చూసి డాక్యుమెంట్ లేదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మేము స్వాధీనం చేసేసుకుంటాం అనేటట్టు చట్ట సవరణ ఉన్నది. ప్లస్ ఇప్పుడు ముస్లిమేతరులు ఉంటే తప్పేంది అన్నారు. ఇప్పుడు కొత్త నిబంధన ఏం పెట్టారు, ఈ వక్ఫ్ చేయాలంటే, దానం చేయాలంటే ఓన్లీ ముస్లిమ్సే చేయాలి. ఇప్పుడున్నంత వరకు ఎట్లుండే, ఎవరైనా వక్ఫ్ బోర్డుకి దానం చేయొచ్చు, వక్ఫ్ చేయొచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏ మతం వాళ్ళైనా ఇవ్వచ్చు. కొత్తగా వచ్చింది ఏంది, ఓన్లీ ముస్లిమ్సే ఇవ్వాలి. అది కూడా ఆయన ఇన్ని సంవత్సరాలు ముస్లిం మతం అనుసరించి ప్రార్థన చేస్తూ ముస్లిం మతాన్ని, ఇస్లాంను అనుసరిస్తూ ఉండాల్సినటువంటి కండిషన్ పెట్టారు. వాళ్ళు మాత్రమే దీనికి చేయాలి. ఇప్పుడున్న నిబంధన ప్రకారం అట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏం చేశారు, కౌన్సిల్లో సెక్షన్ 9 అదేవిధంగా సెక్షన్ 14 ప్రకారం కౌన్సిల్ అండ్ బోర్డు, కౌన్సిల్ వేరు బోర్డు వేరు, కౌన్సిల్లో ప్లస్ బోర్డులో ముస్లిమేతరులు ఉంటారు. మీరు ఆస్తులు ఇవ్వడానికేమో ఓన్లీ ముస్లింసే ఉండాలి. దీన్ని పర్యవేక్షణ చేయటానికి ఇంతకుముందు ఓన్లీ ముస్లింసే ఉండేది, ఇప్పుడు ముస్లిమేతరులని పెడతాము. ప్లస్ ఏం తిరకాస్త అంటే నిర్వహణ అంతా క్రమక్రమంగా ముస్లిమేతరులను పెట్టడం అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి హిందువులను పెట్టుకోనో లేదా RSS వాళ్ళని పెట్టుకోనో మేము వివాదం చేస్తాం. వివాదం చేసి దేశవ్యాప్తంగా మత కళాలకు సంబంధించినటువంటిది అవుతుంది. మేము చట్ట ప్రకారమే పోతున్నామని వీళ్ళు అనాలే. నిరంతరం భారతదేశంలో ఈ మతానికి సంబంధించినటువంటి ఒక వేడి ఉండాలి. రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఏముంటుంది, బీజేపీ చెప్తున్నట్టు RSS భావజాలం ఉన్నటువంటి పార్టీలు కానీ ఆ రకమైనటువంటి చట్టం తీసుకొచ్చి క్రమంగా దీన్ని ఈ మా చేతుల్లోకి లాక్కోవాలి, ప్రభుత్వం చేతుల్లోకి. ఇక్కడ సౌత్ ఇండియాలో అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ కావచ్చు కొంచెం ఉన్నది. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, ఇక నెక్స్ట్ మొత్తం అదే. ఇక యోగి చేసే పని ఏం చేస్తాడు, యోగి చేసే పని అంతా ఇక అదే పని. నిరంతరం ఇది ఒక వివాదం ఉండాలి. ఇన్నాళ్ళు ఒక గుడి మీద వివాదం జరిగింది, అయోధ్య రామ మందిరం మీద, అది కొన్ని ఇంకో గుడి మీద జరుగుతున్నది, నెక్స్ట్ ఈ భూములకు సంబంధించినటువంటిది. నిరంతరం ఒక రాజకీయ వేడి ఉండాల్సినటువంటి అట్లా ఒక సెంటిమెంట్ ఉంటే రాజకీయంగా లబ్ధి కలుగుతుంది అని ఒక ప్రధాన మెయిన్ ఇంటెన్షన్, వెనక ఇంటెన్షన్ ఇదే. ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు అంటే జనరల్ ముస్లిమ్సే ఉంటారు, ముస్లిందే ఉంటుంది. ఇక మేము ఇస్లాంలోకి జోక్యం చేసుకోలేదు, ఇస్లాంలోకి ఏలు పెట్టట్లేమని ఇక బయటికి రాజకీయంగా చెప్పుకోవడానికి ఉపాధంగా వాడుకోవడానికి మాత్రమే ఉంటుంది తప్ప ఎన్నెల్లి వక్ఫ్ బోర్డు CEOకి సంబంధించి వక్ఫ్ బోర్డు CEO ఇప్పటి వరకు కూడా ఓన్లీ ముస్లిమే ఉండాలని, ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు అనేది చట్ట సవరణ చేసినటువంటిది. అక్కడ ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని పెట్టినటువంటి నేపథ్యంలో వివాదం చేసుకోవాలనుకున్నప్పుడు RSS భావజాలం ఉన్న వ్యక్తినే పెడతారు. అప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు ముస్లిమ్స్ అంతా అందులో ఉన్న మిగతా బోర్డు సభ్యులంతా వ్యతిరేకిస్తుంటారు. అక్కడ ప్రతిదీ
ప్రతిదీ ఇది కావాల్సిందే, కొట్టుకోవాల్సిందే, ప్రతిదీ ఇట్లా వివాదం కావాల్సిందే. ఇట్లాంటి అంశం భారతదేశంలో ఉండాలని ఒక మేజర్గా ఒక పార్టీ కోరుకున్నట్టుగా అనిపిస్తుంది. కోరుకున్నందుకే తీసుకొచ్చారు. తీసుకొస్తే ఓటింగ్ కూడా జరిగింది, ఓటింగ్లో నెగ్గారు. ఇక పార్లమెంట్ ప్రకారం చట్టం దీన్ని ఈ అభ్యంతరాలు ఉన్నాయి మాకు దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఈరోజు పోయారు. వివిధ దాదాపు అనేక మంది వెళ్ళారు, అనేక సంస్థలు, పార్టీలు, వీళ్ళందరూ వెళ్ళినటువంటిది. రేపు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని కోర్టు చెప్తున్నది. ఈ అన్ని అంశాలు చూడాలి. ఇక నెక్స్ట్ దీని మీద వివాదం ఏందనే జేపీసీ కూడా వేశారు అని చెప్తున్నారు. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారమే మేము చేసిన, ఒక డెమోక్రటిక్ పద్ధతి ప్రకారమే చేసిన. ఎందుకు బలం ఉన్నది డెమోక్రటిక్ పద్ధతి ప్రకారమే అంటే భారతదేశంలో ఇప్పుడు బలం ఉన్నది, పార్లమెంట్లో బీజేపీకి బలం ఉన్నది, బలం ఉందని చేసిందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము డెమోక్రటిక్గానే చేసినాం, ఓటింగ్ కూడా అయింది, 50 ఓట్లు ఎక్కువనే వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. కానీ సమాజంలో ఏమవుతుంది, క్రమంగా ఒక అశాంతి పెరగడము, ఒక విభజన రేఖ మరింత పెరగడము. ఇదంతా విభజన రేఖ పెంచడం కోసమే. రెండు వర్గాల మధ్యలో, హిందూ ముస్లింల మధ్యలో కావచ్చు, ఇతర మతాల మధ్యలో కావచ్చు, భారతదేశంలో ఇట్లాంటిది ఉండాలి. మెజార్టీ మేమున్నాం, మాది నిరంతరం వివాదంలోకి కొన్ని చోట్ల రాజకీయంగా లబ్ధి. ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, రేపు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకెక్కడైనా దీని మీద ఏమాత్రం వివాదమైనా మతానికి సంబంధించినటువంటి అంశమే రాజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అంశాలతోటే రాజకీయం చేయాలనేది ప్రధానంగా బీజేపీ భావిస్తుంది. బీజేపీ మీన్స్ ఆర్ఎస్ఎస్కి ఇంకెక్కువ ఉన్నది. దేశంలో ఇట్లాంటి రాజకీయాలు రావడం సరైనటువంటి పద్ధతి అయితే కాదు. వక్ఫ్ సంబంధించి ప్రధానంగా వక్ఫ్ ఆస్తుల మీద, వక్ఫ్ మీద మా ఆధిపత్యం ఉండాలి, ప్రభుత్వ ఆధిపత్యం ఉండాలి, ప్రభుత్వ ఆధిపత్యంలోకి తీసుకో. ఈరోజు కోర్టు కూడా ప్రశ్నించింది, మీరు అదే ఎండోమెంట్ దాంట్లో ముస్లింలను పెడతారా అనేది సుప్రీంకోర్టే ప్రశ్నించింది. ఈరోజు జరిగినటువంటి వాదనలో జరిగినటువంటి దాంట్లో అదే ప్రశ్నించింది. మరి ఇక్కడ ముస్లిమేతరులని పెడతా అంటున్నారు, ఎండోమెంట్ దాంట్లో హిందూయేతరులను ముస్లింలను ఇంకెవరినో పెడతారా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇట్లాంటివన్నీ రావాలి, చర్చ జరగాలనే కోరికే ఉంటుంది బీజేపీ లాంటి పార్టీలకు. అట్లా వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది భారతదేశంలో. ఇది నిరంతరం ఇట్లా చర్చ జరగడం వల్ల హిందూ ముస్లింల మధ్య రోజు ముస్లిమ్స్ ఇట్లా ర్యాలీ తీస్తుంటే తెల్లారే ఇట్లా చూశారు, వాళ్ళందరూ ఐక్యం అయిపోయారు, ముస్లిమ్స్ అంతా మనం ఇట్లా అయిపోతున్నాం, ఇదేంది అని సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలలో జరుగుతుంటుంది. ఇది కోరుకుంటుంది భారతదేశ సామాజిక రాజకీయాల్లో ఈ అంశం నిరంతరం ఇట్లా నలుగుతూ ఉండాలనే కోరిక బీజేపీకి ఉంది. దాని ప్రకారమే నడుస్తుంది. అయితే సార్, పార్లమెంట్ ఆమోదించింది అండ్ రాష్ట్రపతి ఆమోదించింది. అంతకుముందు ఎవరు ఒప్పుకోకపోతే జేపీసీకి కూడా అంతకు ముందు వరకు వేయలేదు, ఎంతమంది డిమాండ్ చేసినప్పటికీ కూడా. ఆ తర్వాత జేపీసీకి వేసి ఆ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్న తర్వాతనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు కదా. అలా అనేక సవరణలు పెట్టారు. జేపీసీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, అనేక సవరణలు పెడితే ఏ సవరణ కూడా ఆమోదం కాలే కదా. అన్ని వాళ్ళు ఏమనుకునే అవే వస్తాయి. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న సందర్భంలో ఏమనుకునే టీడీపీ వాళ్ళు మేము 1-2 పెట్టినాం సవరణ, మాది ఆమోదం అయిందంటే వాళ్ళు బీజేపీ ఏదనుకుందో అదే సవరణ పెడుతుంటారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి సవరణలే ఉన్నాయి తప్ప వేరే లేవు. ఇప్పుడు భారతదేశంలో ఇదే సమస్య. భారతదేశం వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ కులాలు, ఒక భిన్నత్వంలో ఏకత్వంతో ఏర్పడినటువంటి భారతదేశం. దీన్ని ఒక రకంగా డ్రైవ్ చేయాలనుకుంటున్నటువంటి పార్టీ ఆ రకంగా డ్రైవ్ చేస్తుంది. మరి సమాజమే ఆలోచించుకోవాలి, భారతదేశ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి సమయం తప్ప ఎవరేమి మెజార్టీ ఉంది వాళ్ళు చేస్తున్నారు. సమాజం నెక్స్ట్ ఎప్పుడైనా భారత పబ్లిక్, భారత సమాజమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సమయం ఎలక్షన్ల అప్పుడు. ఇప్పుడు అదే కొనసాగుతుంది వక్ఫ్కు సంబంధించినటువంటి అంశం. ఇంకెన్నైతే ఇదేంది ఈ చట్టాన్ని బెంగాల్లో ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నారు, వేరే కాంగ్రెస్ ఉన్నటువంటి చోట్ల ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నారు, తమిళనాడులో కూడా ఇంప్లిమెంటేషన్ చేయమనే అటువంటి అంశం చెప్తున్నారు. అంటే డిఫరెంట్ మరి అందరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అదొక రాజకీయం. వీళ్ళంతా ముస్లింలకే సపోర్ట్. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి నిన్న మీటింగ్లో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మీ పార్టీ అధ్యక్షుడు ముస్లింని పెట్టుకోండి, ప్రధానమంత్రి అంటాడా ముస్లింని పెట్టుకోండి అని అంటే రాజకీయం అంటే నేను హిందువుల ప్రతినిధిని, మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ముస్లింని పెట్టుకోండి మరి అంటే ప్రధానమంత్రి అట్లా ఎట్లా అంటాడండి? ప్రధానమంత్రి అంటే ఇంటెన్షనల్లీ క్రమంగా భారతదేశంలో విభజన రేఖ ఉండాల్సినటువంటిది కోరుకుంటున్నారు. ఆ కోరుకోవడంతో హిందూ ముస్లిం అనే చర్చ నిరంతరం ఉండాలి. ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఉండాలి, మతకు సంబంధించిన ప్రార్థనా మందిరాల మీద వివాదాలు ఉండాలి.
రాచరిక కాలంలో బాబరీ మసీద్ వాస్తవం రాచరికం అంటేనే ఒక అప్రజాస్వామిక వ్యవస్థ, అదొక అరాచక వ్యవస్థ. రాచరికంలో ఆ హిందూ రాజైనా ముస్లిం రాజైనా క్రిస్టియన్ రాజులైనా మొత్తం అరాచకాలే చేశారు. రాచరిక వ్యవస్థ అంటేనే పరిపాలన అదో తిరుగుంటుంది, అదొక ఈ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడి ఇట్లా ఉన్నటువంటి వ్యవస్థ కాదు కదా. అప్పుడు ఆ రకంగా ఉండకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరచాలి. బలం ఉంది కదా అని ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ చేసుకుంటూ పోవడం కూడా సరైనటువంటిది కాదు. ఆ స్ఫూర్తిని కనబరుస్తూ విభిన్న మతాలు జాతులు ఉన్నటువంటి కలయిక ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఐక్యంగా నడిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఐక్యంగా నడిపించకపోతే నెక్స్ట్ మనకు కూడా ఓ సిరియాలో జరిగినట్టు ఈ కొట్లాటలు, ఇవి ఊచకోతలు ఇవే మొదలవుతాయి. ఇంత పెద్ద దేశం 140 కోట్ల జనాభా ఉన్న దాంట్లో అట్లాంటి ఒకసారి ప్రేరేపితమైతే ఇక అసలు దేశం ఎప్పుడు ఇక కొట్లాటలతోటే ఉంటుంది తప్ప అభివృద్ధి. చైనాతో పోటీ పడలేము, అమెరికాతో పోటీ పడలేము. రైట్. తర్వాత చందు సాంబశివరావు గారితో మనం మాట్లాడదాం. సాంబశివరావు గారు,